కూడా మచ్చ ఉన్నట్టు న్యాచురల్లీ ఇంత సత్సంకల్పంతో తీసిన సినిమా, కానీ హాతిరాం బావాది కులం ఏంటి ఇలాంటి ప్రశ్నలు తలెత్తినప్పుడు మీరు డిస్టర్బ్ అవుతారా? మీరు చాలా ఎమోషనల్ వ్యక్తి కాబట్టి. భగవంతుడు మానవ జాతిని పుట్టించాడు, మనందరిది ఒకటే కులం, సృష్టి కులము, లేకపోతే ఇది భక్త కులం, భక్త కులం, సృష్టికి మానవ భక్త కులం. ఈయన అన్నాడు ఆత్రేయ దేంట్లో మానవ కులం లాగా ఒక మాట కానేది అన్నాడు. అలా ఇందులో అది ఎవరో ఆ ఫీలింగ్ రాదమ్మా నా ఉద్దేశంలో. ఎవరికాళ్ళు అందరూ ఓన్ చేసుకుంటారు. ఒకవేళ ఫలానా కులం ఏ కులం అనుకున్నా కూడా ఆ కులంలో అంత ఇప్పుడు వాల్మీకి ఏ కులం ఎవరు అడగరు? వాల్మీకి రామాయణం రాశాడు, వ్యాసుడు ఏ కులం అని అడగరు అంతే. అలా ఒక భక్తి సినిమాలు కానీ పైగా సబ్జెక్ట్ ఏమో కులం గురించి చెప్పే సబ్జెక్ట్ కాదు కాబట్టి అసలు అప్రస్తుతం అది. ఇప్పుడు సూర్యవంశం గురించి గొప్పగా చెప్పాల్సిన సబ్జెక్ట్ అనుకో, సూర్యవంశం ఎంత గొప్పదో అని చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ కులం గొడవలు ఉండబట్టే కదా అప్పుడు మతంను శైవం వైష్ణవం ఉన్న రోజులు ఆ రోజుల్లోనే కొట్టుకోవటం ఇవన్నీ జరిగినాయి. మన సినిమా అనేది అందరూ చూడాలి కనుక, అందరూ చూస్తేనే ఒక వ్యక్తి గొప్పతనం తెలుస్తుంది. ఆ వ్యక్తి గొప్పతనం తెలిసిన తర్వాత ఆడు మావాడరా అని చెప్పుకోవటం ఉన్న గర్వం, అప్పుడు ఆ కులానికి ఒక వాల్యూ వస్తుంది. నువ్వు చెప్పకుండా మేము గొప్ప అని అనుకుంటే ఎట్లా తెలుస్తుంది? మన సినిమా రూపంలో ఒక పాపులర్ ఆర్టిస్టు, ఒక పాపులర్ మ్యూజిక్ డైరెక్టరు, ఒక పాపులర్ డైరెక్టర్ తీసి దాన్ని హైలైట్ చేసినప్పుడు, చేసి అందరూ చూసినప్పుడు, అప్పుడు వాడు మావాడు, నా కులానికి చెందినవాడు అని చెప్పుకున్నప్పుడు కాళ్ళ ఎగరేసుకొని చెప్పుకోవచ్చు. ముందే చెప్తే ఏమవుతాం లిమిట్. ఇప్పుడు జరుగుతుంది చూసాం కదా, కాపు ఉద్యమం అని, ఈ ఉద్యమం అని, ఆ ఉద్యమం అని. సో సినిమాకి అట్లాంటి కులాలు ఉండకూడదు సినిమాలు. ఎందుకంటే అందరూ చూస్తే ఆ తర్వాత యూ క్లెయిమ్. ఇప్పుడు చిరంజీవి గారు కాపు, నేను కమ్మ అంట. నాకు అసలు వెంకటాసల విరిగా మాకు కాపు కమ్మ ఏం తెలీదు. బట్ నేను చిరంజీవి మ్యాక్సిమం సినిమాలు చేశాం. అవును, చిరంజీవి గారు నేను కలిసి పెద్ద హిట్స్. మా ఇద్దరికి ఎప్పుడు ఆ డిస్కషన్ లేదు. చూసావా మీకు అమ్మాడలో కాపుకు ఇచ్చామని. కానీ సినిమాల్లో సినిమా కులం ఇది, ఆయన సినిమా కులం అనేది. సినిమా కులం ఇది సినిమా కులం. కనుక సినిమా ఏంటంటే అందరూ చూడాలి. అందరూ చూసిన తర్వాత ఎవరు కులం వాళ్ళు ఓన్ చేసుకోవటంలో తప్పులేదు. గర్వపడ్డం అది కూడా పాజిటివ్గా సంతోషపడి గర్వపడే లేకపోతే బాధపడాలి. కాంట్రవర్సీ కానీ ఏదైనా ఉందనుకో. కనుక ఓం నమో వెంకటేశ్వర యూనివర్సల్ సబ్జెక్టు. అలాంటి సబ్జెక్టులు ఇంకా మిగిలి ఉన్న భక్తుల్ని నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా తీయాలి. నాకు అవకాశం వస్తే నేను తీస్తాను. నెక్స్ట్ వాళ్ళు కూడా తీయాలని మీ ఐ డ్రీమ్స్ ద్వారా చూసే ప్రేక్షకులందరికీ చెప్తున్నాను. సార్, ఈ చాలా సున్నితమైన చాలా కీలకమైన ప్రశ్న కూడా. ఇన్ని సినిమాలు ఇంత అద్భుతంగా యువర్ అ లెజెండ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, మీకు పద్మ అవార్డు రాలేదని చాలామంది, సహజంగా ఇప్పటికి పద్మభూషణ్ వచ్చేసి ఉండాలి, రాలేదని చాలామంది మాట్లాడుకోగా నేను విన్నాను. దాని గురించి మీ స్పందన ఏమిటి? మీరు ఎప్పుడైనా అసలు ఆలోచన మీకు వచ్చిందా? అంటే నాకు వచ్చేది కదా అని అడిగేవాళ్ళు అందరూ, మీకు పద్మశ్రీ వచ్చిందని అనుకుంటారు. అసలు నాకేంటంటే అది ఎందుకు వస్తుందో, ఏం చేస్తే వస్తుందో నాకు తెలియదు అసలు. ఫస్ట్ సినిమా కూడా తప్ప ఏం చేస్తే ఇస్తారో, ఎందుకు ఇస్తారో ఎలా అప్లై చేయాలా, లేకపోతే అప్లై చేస్తే ఇస్తారా, అప్లై చేస్తే ఇప్పుడు పరీక్ష రాయాలా, ఆ ఫార్మాలిటీస్ కూడా తెలియదు. కనుక వస్తే ఏం చేయాలో కూడా తెలియదు. నా ఉద్దేశం వచ్చినా కూడా వాళ్ళ వచ్చిందనుకో, ఎందుకు వచ్చారో వాళ్ళే రాస్తారు కదా. ఏదో ఒక రాసినా కూడా ఆడియన్స్ ఏంటంటే, ఆడియన్స్కి ఇప్పటికీ నేను ఏదైనా రే రాఘవేంద్రరావు బిఏ రా అంటారు. అవును, అది అందరు నోటీస్ చేస్తారు. ఎందుకు రాఘవేంద్రరావు బిఏ? నాకేంటంటే ఒక సినిమాలో బిఏ అని పెట్టలేదు.
ఆ సినిమా ఆడలేదు. సెంటిమెంట్ అది మీకు. దానికోసం నాకేదో బిఏ పెద్ద గొప్ప డిగ్రీ కాదు, ఎక్కడ ఆ సినిమాలో ఎక్కడ ఫ్లాప్ అవుతాను. నేను ఎప్పుడు పోస్టర్ కానీ ఇది కానీ నా పేరు పెద్దదేయండి లేకపోతే ఇది వేయండి అని అడగను అసలు. వాళ్ళు ఎట్లా వాళ్ళ పని వాళ్ళు చేస్తారని చెప్పేసి ఈ ఒక్క విషయం మటుకు ఆ పోస్టర్ వాళ్ళు నేను చెప్తూ ఉంటాను, బాబు మీ బియ్యం మర్చిపోకండి అని. ఎందుకంటే పొరపాటున ఈశ్వర్ గారు పాపం ఒక పిక్చర్కి వేయలేదు, ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. అక్కడ నుంచి మీకు సెంటిమెంట్ సార్. అదేంటి బాబు, ఒకవేళ పద్మశ్రీ కానీ పద్మభూషణ్ కానీ అటువంటి ఏమన్నా ఎందుకు ఇస్తారో తెలియదు అన్నాను కాబట్టి ఒకవేళ వచ్చినా కూడా ప్రజలు నన్ను ఆ పేరుతో పిలవరు కదా, రాఘవేంద్ర బిఏ అనే పిలుస్తారు. కనుక దాని గురించి ఎక్కువ వర్రీ అవ్వటం ఎందుకు, ఆలోచించడం ఎందుకు, దాని గురించి ప్రయత్నం చేయటం కూడా నాకు. ఎందుకంటే ఏదొచ్చినా కూడా అది ఎప్పుడు రావాలో అది అప్పుడు వస్తుంది. వస్తే ఆనందం, రాకపోయినా ఇంకా ఆనందం. ఐ డ్రీమ్ ప్రేక్షకులకి సార్ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.